Hi guys, welcome to one more vlog. 2025 వచ్చి న్యూ ఇయర్ వచ్చిన ఐఎమ్ స్టిల్ ఇన్ ద 2024 గైస్. అండ్ ఏంటంటే ఇండియా సిరీస్ని నేను ఇంకా స్టాప్ చేయదలుచుకోలేదు బికాస్ దెర్ ఇస్ సమ్ మోర్ వీడియోస్. సో నేను పోస్ట్ చేద్దామని డిసైడ్ అయినాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీ ట్రిప్ టు తిరుమల గైస్. నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఈ వరల్డ్లో నాకున్న ఫేవరెట్ ప్లేస్ అంటే తిరుమల. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం విత్ ఫ్యామిలీ. ఇట్స్ ఆల్మోస్ట్ 3 years అనమాట. ఇంకా 2 months అయిపోతే, ఎందుకంటే 2021లో 2 times వెళ్ళాను, ఆ తర్వాత వెళ్ళలేదు. డైరెక్ట్ 2024లో వెళ్ళాం. అండ్ మార్నింగ్ మేము అర్లీగా స్టార్ట్ అయ్యాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో దర్శనం చేసుకొని అండ్ ముక్కు ఉన్నింది. సో అక్కడ కూడా వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ టు తిరుమల అనమాట. అండ్ ఆల్మోస్ట్ మేము ఈవినింగ్ రీచ్ అయ్యాం తిరుమలకి. మార్నింగ్ నుంచి టోటల్ జర్నీలోనే ఉన్నాం, ఎందుకంటే అనంతపూర్ టు తిరుమల చాలా దూరం అండ్ తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఇంకా మేము వచ్చేసి లంచ్ పిలేర్లో చేసాం. ఆ తర్వాత ఇంకా బాక్రాపేట్ దాటిన తర్వాత మోహన్ బాబు కాలేజ్ ముందర హెరిటేజ్ వస్తుంది కదా, అక్కడైతే టీ తాగాము. ఇంకా కాసేపు అట్లా రిలాక్స్ అయిన తర్వాత మరీ జర్నీ స్టార్ట్ చేసాము. చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మేము తిరుమలకి వెళ్ళే వాళ్ళమి. అండ్ ఇంత గ్యాప్ నా ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు రాలేదు. అండ్ నేను ఇండియాకి వచ్చిన లాస్ట్ 2 times కూడా అసలు ఎందుకో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామనే టైం కూడా ఏదో ఒకటి అయిపోయి అసలుకి ఆ వచ్చిన 1 month కూడా హడావిడిలో అయిపోయేది. అసలు నేను అప్పుడు కూడా దర్శనం చేసుకోలేదన్నమాట. చాలా చాలా సాడ్ ఉండిండే నాకు. కానీ ఈసారి మాత్రం మేము అసలు టికెట్స్ బుక్ చేయలేదు, కానీ తిరుమలకి దర్శనం వెళ్ళాలి అనుకున్నాము. అండ్ అన్ప్లాన్డ్గా జరిగింది. అదే అంటారు కదా, మనకు దేవుడి దగ్గర నుంచి ఆ పిలుపు వస్తే కంపల్సరీ ఏది అయినా కూడా 100% అలా మనకు జరిగిపోతుంది. అండ్ మేము తిరుమలకి వెళ్ళేకి కింద 6కి స్టార్ట్ అయితే రీచ్ అయ్యేసరికి మేము పైకి 6:40 అలా అయిందనమాట. ఎన్నిసార్లు తిరుమలకి పోయినా కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది. ఎన్నిసార్లు చూసినా కూడా అదే ఫీలింగ్ వస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. అసలు హెవెన్లీ ఫీల్ ఉంటుంది. ఐ కాంట్ ఎక్స్ప్రెస్. వచ్చి రాగానే మంచి పాజిటివ్ ఫీలింగ్. సో మేము చెక్ ఇన్ అయ్యే టైంలో రూమ్కి స్వామికి నైవేద్యం పెట్టిన ఈ ప్రసాదాలు మా డాడీకి అయితే ఇచ్చారనమాట తెలిసిన వాళ్ళు. ఆల్మోస్ట్ 5 to 6 ప్రసాదాలు ఇచ్చారనమాట. చాలా లక్ ఉండింది. మామూలుగా అయితే ఇవి దొరకదు బయట. సో వీ ఫెల్ సో బ్లెస్డ్ అనమాట. స్టార్టింగ్ వచ్చి రాగానే ఆ పాజిటివ్ ఫీల్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇంకా నైట్ వచ్చేసి మేము ఏదన్నా లైట్గా డిన్నర్ చేద్దామని సర్వనా భవన్కి అయితే వెళ్ళాము. సో అదనమాట. ఇంకా ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసాం, నైట్ కొండపైన. ఇంకా నేను మా డాడీ అయితే పూరి ఆర్డర్ చేసాం. పూరి అండ్ చెన్న నా ఫేవరెట్. ఇది నా తమ్ముడికి కూడా బాగా ఇష్టం అనమాట. ఇంకా మా మమ్మీ పరోటా అండ్ శ్రీ వచ్చేసి చపాతి తిన్నారు. అవి ఫ్లాప్ అయినాయి, అంత బాగాలేదంట టేస్ట్ పాపం. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు వాళ్ళు. క్లైమేట్ అయితే చాలా కూల్ ఉన్నిందండి మేము వెళ్ళిన టైంలో. చాలా చాలా బాగుండిండే. అండ్ మేము స్టే చేసింది వచ్చేసి పోలీస్ గెస్ట్ హౌస్ అనమాట. గరుడ పోలీస్ గెస్ట్ హౌస్లో స్టే చేసాము. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా చాలా బాగుంటుంది, బాగా మెయింటైన్ చేస్తారు. నాకు బాగా నచ్చేది వెళ్తూనే అక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది కదా, మార్నింగ్ టైమ్స్ అక్కడ పూజ కూడా చేస్తారు. నెక్స్ట్ డే మేమైతే ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాము. అండ్ మేము వచ్చేసి కళ్యాణోత్సవంకి వెళ్తున్నాము. అండ్ అందరం మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో రెడీ అయిపోయాము. ఇంకా మేము దర్శనంకి స్టార్ట్ అయిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, కళ్యాణోత్సవంకి కదా, మార్నింగ్ ఉన్నింది. సో ఇంకా మేము వెళ్ళిపోయాము. అక్కడ మనకు వెళ్ళినప్పుడు గేట్స్ ఉంటుంది కదా, సో అక్కడ మనకు ప్రసాదం అవైలబుల్ ఉంటుంది. సో ఇంకా అక్కడే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. మంచిగా అక్కడ పొంగల్, తర్వాత తీపన్నం అండ్ కాఫీ టీ అన్నీ ఇస్తున్నారు, బాగుండింది. కళ్యాణోత్సవంకి వెళ్ళాం కదా, సో దర్శనం కూడా మాకు ఎక్కువ లేట్ అవ్వలేదు. కాకపోతే కళ్యాణోత్సవం అంటే అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం 1.5 hour మనం అక్కడ కూర్చోవాలన్నమాట. ఆ తర్వాత దర్శనం అవుతుంది. బాగుంది దర్శనం. ఆ తర్వాత మేము అన్నదానం ప్రసాదం ఉంటుంది కదా, అక్కడే లంచ్ చేసాం. ఇంకా రెస్ట్ తీసుకొని రూమ్లో తర్వాత మేము ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చాము నైట్ డిన్నర్ కోసం. సారంగి రెస్టారెంట్ చూసే ఉంటారు ఇందాక. సో ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీస్కి చాలా చాలా బాగుంది అనమాట.
సో అలా మాకు దర్శనం కంప్లీట్ అయిపోయి ఆ రోజైతే అలా అయిపోయింది. ముందు రోజు మేము నైట్ స్టే చేసాము. తర్వాత దర్శనం అయిపోయినాక ఆ రోజు నైట్ కూడా మేము కొండపైనే స్టే చేసాము. నైట్ టైమ్స్ యాక్చువల్లీ కొండపైన చాలా బాగుంటుంది అండ్ చాలా చల్లగా ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా సీజన్తో సంబంధం లేదు, అలా ఉంటుంది క్లైమేట్ కొండపైన. సో బాగుండిండే. ఇంకా మేము డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను. ఆ తర్వాత మేము ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసాము. ఏదో పూజ థింగ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి నాకు మస్కట్లో కొంచెం కాస్ట్ అనిపిస్తుంది. ఇలాంటివి మనము ఇలా టూరిస్ట్ ప్లేసెస్లో తీసుకుంటే బాగుంటుంది కదా, సో అలా తీసుకున్నాం కొన్ని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ గైస్ రెడీ అయిపోయాము. ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేసి మేము ఇంకా కొండ అయితే దిగేస్తున్నాం. ఇది మాత్రం కొంచెం మరీ ఎప్పుడు వస్తామబ్బా అనే ఫీలింగ్ వస్తుంది అక్కడ నుంచి కిందకి స్టార్ట్ అయ్యేటప్పుడు. అది ఎప్పుడు ఉండేదే. సో ఇంకా ఆ వైబ్స్ ఇంకా అదే సాంగ్స్ పెట్టుకొని మంచిగా ప్లెజెంట్గా కిందకైతే వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మధ్యలో అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన ఆంజనేయ స్వామి దర్శనం ఉంటుంది. సో అక్కడ కంపల్సరీ దర్శనం చేసుకుంటాం రిటర్న్ అయ్యేటప్పుడు. ఇంకా అక్కడికే వెళ్ళామన్నమాట. అలా మా తిరుమల దర్శనం అయిపోయి ఇంకా మేము కొండ కూడా దిగేసాం గైస్. మరి ఎప్పుడు వెళ్తానో ఏమో, ఎప్పుడు కుదురుతుందో. హోప్ తొందరగానే మళ్ళీ కుదరాలనుకుంటున్నాను. అండ్ నేను వచ్చేసి అక్కడ ఎగ్జాక్ట్ ఆ ఆంజనేయ స్వామి విగ్రహమే తీసుకున్నాను అనమాట. శ్రీకి కూడా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, సో తీసుకున్నాను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము. కార్ పార్కింగ్ దగ్గర ఈ అంకుల్ చిత్తూరు పాలకోవా ఫ్రెష్ తీసుకోండి అమ్మ అంటే, సో ఇంకా తీసుకున్నాం టేస్ట్ చేద్దామని చెప్పి. ఫ్రెష్ పాలకోవా తిని చాలా రోజులు అయిపోయింది అండ్ టేస్ట్ కూడా బాగుండే గైస్. ఇంకా మేము తర్వాత ఇంక కొండ దిగేసాము. ఫైనలీ మేము ఇంకా తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చేసాము గైస్. కొండ దిగేసాము. సో ఇంక ఇక్కడ నుంచి మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకో ప్లేస్కి అయితే వెళ్తాము కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వెళ్ళినా కూడా మేము కంపల్సరీ ఆ దర్శనం కూడా చేసుకుంటాం. అది మా డాడీ ముక్కు అనమాట. సో ఇంకా మేము ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము. అండ్ సర్వణ భవన్ గైస్, యాజ్ యూజువల్ ఇంకా తిరుమల పోతే సర్వణ భవన్లోనే తింటాం కదా. ఇంకా ఫుడ్ కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాకైతే ఎందుకో సర్వణ భవన్లో పొంగల్ చాలా ఇష్టం. అందులోకి వాళ్ళు గీ సర్వ్ చేస్తారు కదా అక్కడే, వావ్ క్రేజీ ఉంటుంది. సో ఇంకా నేనైతే ఇడ్లీ తిన్నాను, వడ అండ్ పొంగల్ తిన్నాను లైట్గా. ఇంకా ఎండెడ్ అప్ విత్ ఫిల్టర్ కాఫీ. చాలా చాలా బాగుండే. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఎన్ రూట్ టు అప్లాయిగుంట గైస్. మేమైతే అప్లాయిగుంటకు వెళ్ళాం. ఎంతమందికి తెలుసు ప్రసన్న వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అండ్ వెరీ వెరీ పవర్ఫుల్. మేము బాగా నమ్ముతామన్నమాట. చాలా బాగుంటుంది. చాలా ఇయర్స్గా మేము తిరుమలకి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ దర్శనం చేసుకోకుండా అయితే ఇంటికి రాము. సో మా డాడీ ఫ్రెండ్స్తో ఫస్ట్ వెళ్ళి మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్లారు. ఈ ప్లేస్ ఇంకా మీరు ఎవరైనా విజిట్ చేయకపోతే డెఫినెట్గా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మాకు దర్శనం కూడా బాగా అయిందనమాట. ఆఫ్టర్ 2.5 years మంచిగా దర్శనం అయింది తిరుమల. అండ్ ఆల్సో అప్లాయిగుంటకు కూడా వెళ్ళాము. ఐ ఫీల్ సో బ్లెస్డ్. ఇదనమాట తిరుమల వ్లాగ్ విత్ మై ఫ్యామిలీ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.